ఒకటి అరవింద్ గారు నాకు ఒక విషయం చెప్పు, ఏంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ పాత్ర ఏంటి? అసలు మీకు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి చెప్పండి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఏమున్నా కూడా నేషనల్ పార్టీ రెండు పార్టీలు కాంగ్రెసా లేదా బీజేపీ ఉంటుంది. మీరు వేస్తే మీరు ఏం ఫైట్ చేస్తారు అక్కడ? ఏం చేయబోతున్నారు? 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, 10 ఏళ్ళు పార్లమెంట్లో మీరు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి మీరు ఏం తీసుకొచ్చారు, ఏం తెచ్చారంటే ఏం చెప్తారు? ఒక్క విభజన హామీ అయినా మీరు తీసుకొచ్చారా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు మీ ఎంపీలు. నిజంగా కూడా నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఇవాళ పార్లమెంట్ ని స్పందించేటువంటి పద్ధతుల ఇవాళ ఏ ఒక్క హామీని అంటే బీజేపీ పార్టీ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీ ఇయ్యకపోయినా కూడా నిలబడి కలబడి కొట్లాడినటువంటి పేగులు తెగిందాక కొట్లాడినటువంటి పార్టీ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది జగమెరిగినటువంటి సత్యం సార్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మొత్తం బిల్లులను మీరే సమర్థించారు. మొత్తం పార్లమెంట్ లో బీజేపీ పెట్టినటువంటి ఒక బిల్లు గాను వ్యతిరేకం చేసిందా? ఒక్క బిల్లును కూడా మీరు పార్లమెంట్ లో వ్యతిరేకం చేయలేదు. మోడీకి ఊడిగం చేసారు మీరు తప్ప ఒక్క బిల్లును కూడా మీరు వ్యతిరేకం చేయలేదు పార్లమెంట్ లో. ఒక్క బిల్లు కూడా వ్యతిరేకం చేయలేదు. మాట్లాడండి. ఈ లఘు చర్చ గొప్పగా సాగాలంటే మీరన్నా నేనన్నా మాట్లాడినివ్వండి సార్ దయచేసి. ఇవాళ మోడీ గారు తీసుకున్నటువంటి అనేక చట్టాలకు వ్యతిరేకించినటువంటి పార్టీ సార్ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నల్ల చట్టాలు 3 నల్ల చట్టాలు చేస్తే ఆ రోజు మేము వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అయితే సార్ నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ ఈ సుదీర్ఘమైనటువంటి కాలంలో ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ ఒక్క రోజైనా పార్లమెంటులో ఏ ఒక్క రోజైనా తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి ఒక్క రోజైనా మాట్లాడినట్టు చరిత్ర ఉందా? ఒకవేళ ఉంటే చెప్పగలుగుతారా? కాబట్టి ఇవాళ కూడా వాళ్ళని గెలిపిస్తాము అనేటువంటి విషయాన్ని సరే అది వేరే కోణం, కానీ అంతిమంగా జనం న్యాయ నిర్ణేతలు. ఇవాళ మేమేమంటా ఉన్నాం ప్రభుత్వం సార్ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా 100 రోజుల టైము తప్పకుండా ఇద్దాము అనేటువంటి విషయాన్ని మేము ప్రధాన ప్రతిపక్ష హోదాలో మేము చెప్పినాం సార్. అయితే ప్రధానంగా వాళ్ళే ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటల్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం సార్. ఒకటి ఏంది అనంటే ప్రధానంగా రైతు ఆగదు, వ్యవసాయం ఆగదు. కానీ ఒకటండి దయచేసి మేమేమంటా ఉన్నాము అంటే అరవింద్ గారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు జాతీయ పార్టీలు మాత్రము బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేస్తాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజమైన పరిస్థితి ఉంటుందా తెలంగాణలో? క్షేత్రస్థాయిలో మేము క్షేత్రంలో ఉంటాం. వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేటువంటి విషయాన్ని మేము రోజు చూస్తుంటున్నాం సార్. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది అని అంటే సార్ నిజంగా కూడా కొద్ది తేడాతో మాత్రమే 1.85 తేడాతో మాత్రమే మేము 5 లక్షల ఓట్లతో మేము వెనుకంజలో ఉన్నాం సార్. కానీ ఇప్పుడున్నటువంటి లక్ష్యం ప్రధానంగా మా ముందున్నటువంటి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీకి లేదు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ రైతు బంధు ఆగిపోయింది, దళిత బంధు అయిపోయింది, బంధులన్నీ బంద్ అయితాయి అనేటువంటి విషయం ఇప్పుడు మాకు అర్థమైతా ఉన్నది. టింగ్ టింగ్ పునాస యాసంగి పంటకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టింగ్ 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 అని ఇవాళ మెసేజ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ వాళ్ళు వేసేటువంటి పరిస్థితి లేదు సుమా అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో చర్చించుకుంటారు సార్. అంతేకాకుండా సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పచ్చి అబద్ధాలని శ్వేతపత్రం పేరిట ప్రచారం చేసినటువంటి పచ్చి అబద్ధాలను కూడా క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు సార్. ఇవాళ తాగుతున్నటువంటి నీళ్లు నిజం, పారుతున్నటువంటి నీళ్లు నిజం, 24 గంటల విద్యుత్ వాస్తవం అనేటువంటి పద్ధతుల ఇవాళ సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా చెప్తా ఉన్నారు సార్. అంతేకాకుండా వాళ్ళు ఒక్క విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతుల బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొస్తే ఇవాళ సార్ ఒక ఫాక్స్కాన్ కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పడితే మహేశ్వరం ఇబ్రాహీంపట్నం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ ఏర్పడితే 10 లక్షల మంది ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మన తెలంగాణ పైన
పచ్చి అబద్ధాలను కానీ ప్రచారం ఒకటి చేస్తే గుర్తుపెట్టుకోండి అరవింద్ గారు, వెలుగులో ఇప్పుడు ఒకటి పోతున్న అరవింద్ గారు, తెలంగాణ పైన అరవింద్ గారు, వేరే కోణం- ఇప్పుడు ఒకటి అరవింద్ గారు, ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీ అగ్రనేతలు తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారండి. ఎక్కడ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఒకవైపు సోనియా గాంధీ పోటీ చేస్తుంది అని చెప్తున్నారు, మరొక వైపు మోడీ కూడా ఇక్కడ నుంచే తెలంగాణ నుంచే పోటీ చేస్తారు. అంటే ఈ రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టాయి. సో వీళ్ళిద్దరి మధ్యలో మీరు ఎక్కడ ఉంటారు అని ఒక విషయం నేను క్లారిటీ ఇస్తాను. ఒక విషయం నేను అరవింద్ గారు ఒక విషయం అరవింద్ గారు ప్లీజ్. ఒక మాట సార్, ఇవాళ తప్పకుండా సోనియా గాంధీ గారు వచ్చి తెలంగాణలో పోటీ చేయనివ్వండి, లేదు అనుకుంటే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఈ రాష్ట్రంలో పోటీ చేయనివ్వండి సార్. ఇది ప్రజాస్వామిక దేశం, వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయనివచ్చు కాక. కానీ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏంది అని అంటే సార్, తప్పకుండా అంతిమంగా జనమే న్యాయం